నీళ్ళు వస్తలేవు. కనీసం 4 నెలలు అవుతుంది. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఈ లైన్ లో పోతుంది, ఆ సైడ్ లో వస్తుంది, ఈ సైడ్ లో ఇక్కడే రాకొచ్చినాయి. ఎవరు చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. 3 సార్లు 4 సార్లు గ్రామ పంచాయతీలపై అప్లికేషన్ కూడా ఇచ్చినాం. కూడా వచ్చి ట్యూషన్లు చేస్తాం అంటున్నా. ఇప్పటిదాకా రాలేదు, చేయలేదు. 4 నెలల నుంచి అసలేదు. ప్రతిసారి సమస్య చెప్తూనే ఉన్నాము, చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు కూడా పోయినాము. ఇప్పుడు పోతే కూడా సమస్యలని చిన్నదా పెద్దదా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. చూసి చిన్నది ఉందా పెద్దది ఉందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. వాటర్ పక్క గల్లీలో వస్తున్నాయి, ఈ గల్లీలో రాకపోవడానికి కారణం ఏంది అంటే కూడా పెద్దది ఉండొచ్చు అంటారు. 4 months నుంచి అయితే నీళ్ళే లేవు మా దగ్గర. అంతకుముందు పెట్టినప్పటి నుంచి లేవు, సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ 4 months నుంచి అయితే టోటల్ గా స్టాప్ అయిపోయింది. 4 months నుంచి ఆ గల్లీ నుంచి ఈ గల్లీ నుంచి తెచ్చుకొని బాగా అలసిపోయారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. రోజు అదే సమస్య ఉండడం వల్ల అందరం కలిసి గ్రామ పంచాయతీ విజిట్ చేయాల్సి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.